ఉన్నారా? వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వాక్యం. హెబ్రీ 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను. తప్పకుండా దేవుడు శారా ఏం చేసిందంట? వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని. ఆమేన్. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? నమ్మదగిన వాడని. ఈ రోజుల్లో చాలా మంది ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు, ఎన్నో వాగ్దానాలు, ఒకటి కాదు. అయితే ఆ వాగ్దానాలను మర్చిపోతారు. ఎస్పెషలీ ఈ సీజన్లో ఎక్కువ, ఇప్పుడుండే సీజన్లో ఎక్కువ. ఈ పొలిటికల్ లీడర్స్ అందరూ కూడా భలే వాగ్దానాలు చేస్తారు. ఇప్పుడు వచ్చి ఓటు చాలు, నీకేం కావాలి చెప్పు, ఓటు ఏం కావాలి, నీకేం కావాలన్నా ఇస్తాం, నీకేం కావాలన్నా చేస్తాం, ఓటు అని చెప్తా ఉంటారు. మళ్ళీ ఓట్లు అయిపోతాయి కదా మళ్ళీ 5 ఏళ్ళు. మనం పోయినామనుకో, కుదరలా, ఏం చేసేది, శక్తి కుదరలా, చేస్తాం లేవు. మళ్ళా వచ్చే ఎలక్షన్స్. కానీ వీళ్ళందరూ చెప్పిన మాటలు వేరే. కానీ విశ్వాసులైన మనం ఎన్ని మాటలు చెప్పి ఎన్ని మాటలు తెచ్చిపెట్టాం చెప్పండి. ఎన్ని మాటలు, ఎన్ని వాగ్దానాలు చేసి ఉంటాం. బాప్తిజం తీసుకునేటప్పుడు ఏమైనా వాగ్దానం చేస్తాం? కష్టంలో, దుఃఖంలో, వ్యసనంలో, రోగంలో నేను సంఘాన్ని విడిచిపెట్టను, ప్రతి ఆరాధనకు వస్తాను అని ప్రమాణం చేయించే కదా బాప్తిజం ఇస్తాం. దేవుని దగ్గర మాట ఇచ్చే కదా బాప్తిజం తీసుకుంటారు మీరు. దేవుని దగ్గర మనము వాగ్దానం చేస్తాం కదా. ప్రమాణం అనేదానికంటే వాగ్దానం అందాం. దేవుని దగ్గర ఎన్నో వాగ్దానం చేస్తాం. ప్రభు, నేను చచ్చిపోయేంత వరకు నిన్ను విడిచిపెట్టను నాయన, సంఘంలో సాక్షిగా ఉంటాను నాయన అంటారు. కొంచెం ఇబ్బంది, కొంచెం ఏదైనా వస్తే అడ్రస్ కనపడం మనం. నేను ఎవరో ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి చెప్తాను, సార్ నేను గుడ్డల షాప్కి పోయి ఒక అమ్మ వచ్చింది. ఆ అమ్మ వచ్చి నాతో మాట్లాడింది. నాతో మాట్లాడి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకునేది, ఏదో బాధపడుతుంది. ఏమక్క, ఎందుకక్క నువ్వు ఇక్కడ వస్తాను అనింది అని చెప్పింది. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తానంటే, మీకు ఏమైనా కొదువు అయింటే కదా మీరు బాధపడాలా? మీకు వాక్యం కొదువు లేదు, ఆత్మీయత కొదువు లేదు, లేకపోతే మీరు చూసేట్టుగా ఏ పాపం లేదు. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ పాస్టర్లో ఏ పాపం అన్నా ఉంటే ఖచ్చితంగా మీరు చెప్పచ్చు, మీరు పలానా పాపం చేస్తున్నారని. మీకు అర్థమైందా? పాస్టర్ గారిని మీరు ఈ పాపం చేస్తున్నారని, తప్పు చేస్తున్నారని చెప్పచ్చు సంఘంలోనే. వాళ్ళు ఎవరైనా సరే. అందుకని యేసు స్వామి మాట అన్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువుపరచగలరా అని. అయ్యా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, బాధపడే రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఒకరోజు వస్తుంది న్యాయ తీర్పు అనేది. అక్కడ ఎవ్వరూ తప్పించలేరు. ప్రైజ్ లార్డ్. వాక్యం చెప్పే నాకైనా, కూర్చొని వింటున్న మీకైనా
అక్కడ ఎవరు తప్పించుకునేదానికి వీలు లేదు. ఈ గోడలు వచ్చి సాక్ష్యం చెప్తాయి అక్కడ, ఈ కట్టడాలు వచ్చి సాక్ష్యం చెప్తాయి అక్కడ దేవుని దగ్గర. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రేమ, శారా వాగ్దానము చేసిన వాడిని, నమ్మదగిన వాడిని ఎంచుకునిందంట. చేతులైతే దేవుని చూద్దామా. నువ్వు నేను ఎన్నో వాగ్దానాలు చేయొచ్చు. నేను మా పిల్లలకు చెప్పాను చిన్నప్పుడు, 7th క్లాస్ పబ్లిక్ పరీక్షలు అవి 7th క్లాస్ పబ్లిక్ పరీక్ష రాసిన పబ్లిక్ పరీక్ష రాస్తానే మా పెద్దోడికి చెప్పాను, నేను ఒక మంచి సైకిల్ కొనిస్తాను నీకు అని. సైకిల్ కొనేలా, సైకిల్ కొనేలే, ఆటోమేటిక్ వదిలి సరిపోతుందని మా ఆలోచన. సరే ఇట్లా అట్లా అయిపోయి వాడు సైకిల్ తీస్తానంటే తీసేదా. 7th క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయినాడు. ఆ రోజులో ఫస్ట్ క్లాస్ అంటే గొప్ప అన్నమాట. సరే అట్లే 10th క్లాస్లో వచ్చాడు. నాన్న 10th క్లాస్ పాస్ అయిపో కరెక్ట్గా సైకిల్ తీయించేస్తానమ్మా. 10th క్లాస్ పాస్ అయిపోయాడు, సైకిల్ మాత్రం తీసేదా. ఎన్నో చెప్తామండి, అన్నీ అయితే అన్నట్టుగా. మీకు అర్థమవుతుందా? మీరు బాగా గమనించండి. మాట తప్పిపోతాం. మాట తప్పే నైజం మనుషుల్లో ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు బిడ్డకిచ్చినా సరే, భార్యకిచ్చినా సరే, భర్తకిచ్చినా సరే, పొరుగు వారికి ఇచ్చినా, ఇరుగు వారికి ఇచ్చినా, దేవుడికి ఇచ్చినా, మాట మాటే, మాట మాటే. శారా అబ్రహామును నమ్మి వచ్చింది. ఎవరిని నమ్మి వచ్చిందా శారా? చెప్పాలి అందరూ. అబ్రహామును నమ్మి వాళ్ళ దేశాన్ని విడిచిపెట్టి, వాళ్ళ తల్లిదండ్రులను విడిచిపెట్టి, వాళ్ళ బంధువర్గాన్ని విడిచిపెట్టి అబ్రహాముతో వచ్చేసింది. అబ్రహాముతో వచ్చేసి నమ్మి వచ్చేసింది. పాప మా బిడ్డ ఏం చేసింది? నమ్మి వచ్చేసింది. అబ్రహాం ఏమో బాగానే చూస్తా ఉన్నాడు. నువ్వేం భయపడదు, నేనుండా, నేను నిన్ను కాపాడుతా, నువ్వు నా వెనకింటిరా, నన్ను నమ్మిరా, నీకు లోలాకులు చేసి పెడతా, గులాకులు చేసి పెడతా, లేదంటే నడిపా బిల్ల పెడతా అని ఏం చెప్పినాడు ఆ బుద్ధు. అబ్రహాం ఏం చెప్పినాడు ఏమో, నమ్మి వచ్చేసింది. నమ్మి వచ్చేసిన తర్వాత ఆ అమ్మ ఏమి అడగలే, టయానికి అంత అన్నం పెడతాడు, మంచి బట్టలు ఇస్తాడు, మంచి గుడారం వేసాడు, హ్యాపీగా బాగా చూసుకుంటున్నాడు, ప్రేమ తక్కువ లేదు, మంచి ప్రేమతో చూసుకుంటున్నాడు శారాను. కాబట్టి ఆ అమ్మ ఇంకేం అడగడం లేదు, వేస్తా నాకు ఇది చాలే స్వామి, నువ్వు ఏమి యువతలు పడలేదు నాకు అని ఆమె గమ్మునైపోయింది. ఓసారి ఇట్లే ఎండాకాలం కొంచెం కరువు వస్తే ఐగుప్తు దేశానికి పోయారు. ఎక్కడికండి? ఐగుప్తు దేశానికి పోయారు. ఐగుప్తు దేశానికి పోతే అక్కడ ఆ రాజు బాగానే ఉంది, బాగా పక్క బాగా పంటలే ఉన్నాయి, కానీ అక్కడ ఉండే రాజు ఏం చేశాడంటే, ఆ శారా కొంచెం బాగా అందంగా ఉంటుంది. శారా కొంచెం అందంగా ఉంటే ఏం చేశాడంటే, ఆ రాజు ఏం చేశాడంటే మెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఎవరింటికి? అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాం ఇంటికి వచ్చి, ఏమయ్యా నువ్వు అబ్రహాం అంట కదా, నువ్వు యా ఊరు నుంచి నువ్వు వచ్చినావంట, పరదేశం అంట, మా దేశంలోకి వచ్చావు అంటే, అవునయ్యా నిజమేనయ్యా వచ్చానయ్యా అని అన్నాడు. వచ్చాను, ఏదో బతుకుందామని వచ్చినానంటే, బతుకో. ఎవరెవరు వచ్చినారు? నేను వచ్చినా, కొంతమంది పనులు వచ్చినారు, నా చెల్లెలు కూడా వచ్చింది అన్నాడు. ఎవరెవరు వచ్చినారు? నేను వచ్చినా, కొంతమంది పనులు వచ్చినారు, మా చెల్లెలు కూడా వచ్చింది, మేము ఏదో ఈ ఊర్లో వ్యాపారం చేసుకుని బతుకుందామని వచ్చినామన్నాడు. నీ చెల్లెలు చూపాడు. నీ చెల్లెలు చూపాడంటేనే శారాన్ని పిలిచాడు. శారాన్ని ముందే చెప్పేటాడు, నీ నిమిత్తం నీ లోకంలో ఈ ఊర్లో ఎవరు తప్పకుండా నేను నా చెల్లెలు అని చెప్పేస్తా, నువ్వు కూడా మా అన్నయ్య అని చెప్పేయని. శారమ్మ వచ్చింది, నిలబడింది ఎదురుగా. రాజు చూశాడు,
పైనుంచి కింద చూశాడు. ఓ భలే ఉందిరా, భలే ఉందిరా అని చెప్పి, ఇదిగో ఈయన మీ అన్నయ్యనా అని అడిగాడు. అవును స్వామి మా అన్నయ్య. ఏవో ఇందా ఓలి తీసుకో. ఏం తీసుకో? ఏం తీసుకో? ఓలి తీసుకో. ఓలి ఓలి తెలుసా మీకు? ఓలి అంటే తెలుసా మీకు? ఏంటంట మేము ఓలి ఇచ్చే భార్యను తీసుకున్నాం. ఒక స్త్రీని ఏం తీసుకోవాలంటే భార్యగా ఓలి ఇవ్వాలి. ఎవరికి? అమ్మ నాయనకి. మేము ఓలి ఇచ్చే తీసుకున్నాం. ఆ రోజు అబ్రాహాముకు ఆ రాజు కూడా ఓలి ఇచ్చాడు. నీ చెల్లెలు నేను తీసుకుపోతాను, నేను చేసుకుంటాను, కాబట్టి ఓలి తీసుకో, కానుకలు తీసుకో అని చెప్పి ఏదో ఇచ్చేసి శారా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు శారా పోతా పోతా ఏమనుకుంటాం చెప్పు? మీరు ఆడలే కదా, ఏమనుకుంటారు మీరు? ఒకవేళ శారా స్థానంలో మీరు ఉండినారే అనుకో, నమ్మించా గొంతు వచ్చేసి కదరా. మా అమ్మ ఇంటి దగ్గర ఏమేమో చెప్పా, వీటికి వచ్చి ఊరోళ్ళకి అప్ప చెప్పేసి నన్ను. ఏది ఇప్పుడు ఆడవాళ్ళని ఎంత పోయి బాంబేలో అమ్మేస్తారు అట్లా. ఆడబిడ్డలందరినీ తీసుకొని పోయి అక్కడ ఇక్కడ అమ్మేస్తున్నారు. ఈ రోజుల్లో కన్నబిడ్డలను, భార్యలను అందరినీ అమ్మి పారేస్తున్నారు మగవాళ్ళు. ఈ శారా కూడా ఎంతో ఇబ్బందికరంగా, బాధకరంగా వెళ్ళిపోయింది. ఆమె తీర్మానం చేసుకునింది, ఇంకా మొగ్గుని కూడా నమ్మకూడదు. ఇంకా నుంచి మొగ్గుని కూడా నమ్మకూడదు. ఇంకెవరు నమ్ముకోవాలా? మమ్మల్ని పిలిచాడే ఆయన్ను నమ్ముకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. నా భర్తను పిలిచాడే ఒంటరిగా ఉన్నప్పుడు, నా భర్తను పిలిచిన వాగ్దానం చేసిన ఆ దేవుడిని నమ్మాలి కానీ మొగుడిని నమ్మకూడదు. ఈ లోకంలో ఉన్న వారిని నమ్మకూడదు, అమ్మ నాయన నమ్మకూడదు, అన్నదమ్ములు నమ్మకూడదు, అక్కజనులు నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు అని చెప్పి అప్పుడు తీర్మానం చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మొరపెట్టిందేమో. మళ్ళీ ఆ రాజు అదికొచ్చి, ఏమయ్యా బుద్ధి ఉందా నీకు? నా భార్య చెప్పకూడదు, నువ్వు మా దేశాన్ని అంతా నాశనం చేసి ఇదా స్వామి నీ భార్య నువ్వు తీసుకొని ఈ దాచుని డబ్బులు అంతా తీసుకొని మా ఊరి షీట్ వెళ్ళిపోయి. ఏదో దేవుడు ప్రేమ చూపించాడు కాబట్టి, దయ చూపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా బతుకు ఏమైపోయాడు? జీవితము నాశనం అయిపోయిండేది, బ్రతికే నాశనం అయిపోయిండేది. ఎవరిని? మొగుడిని నమ్మిందానికి. నేను మిమ్మల్ని నమ్మద్దని చెప్పలే, కానీ చాలా విషయంలో నేను చెప్తున్నా. హల్లెలూయా. నా మొగుడు ఉండాలి, నా కిరీటం పెడతాడు, నా భార్య ఉందిలే నాకు అది పెడుతుంది, నా కొడుకులు ఉండాలిలే, నా బిడ్డలు ఉండాలిలే, అది పెడతారు, ఇది పెడతారు. అంతా అబద్ధాలేమో, అంతా పూటకాలే, స్వాతం అంతా బోటకమే. కాలు చేయాలన్నప్పుడు అంత గెంజిపోతున్నారు మహానుభావులు. దేవునికి స్తోత్రం. ఖాళీ చేయాలన్నప్పుడు అంత గెంజిపోతుంది చాలు ముసలకు. ఈ రోజుల్లో దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమైన వాళ్ళగా నేను మీకు చెప్తున్నాను, వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. శారా నమ్మలేక ఇప్పుడు శారా ఏం చెప్తానంటే, మాకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఏమనుకుందంట? చెప్పండి మీరే చెప్పండి. నమ్మదగిన వాడని ఎంచుకొనెను. నేను ఈరోజు మీకు చెప్తున్నాను ప్రియ విశ్వాసులారా, ఈ లోకంలో నమ్మదగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కడుపులో పుట్టిన బిడ్డలు కూడా నమ్మదగిన వాళ్ళు కాదు, కన్న తల్లిదండ్రులు నమ్మదగిన వాళ్ళు కాదు. అంత స్వార్థము, దురుద్దేశము. ఏముందండి? స్వార్థము, దురుద్దేశము. వాళ్ళు అనుకునేవి జరగకపోతే అమ్మలే, చెల్లిలే, అక్కలే, తమ్ముళ్ళే. వాళ్ళు అనుకునేవి జరుగుతా ఉంటే అందరూ మా వాళ్ళే, అప్ప అంతా మా వాళ్ళే, అంతా మా వాళ్ళే అంటారు. వాళ్ళు అనుకునేది జరగకపోతే ఎవరికెవరు ఎవరికెవరు
వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతారంటే అబ్బా 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 అంటూ ఉంటారు. కానీ వాళ్ళ ముక్కు సఖ్యంగా ఎవరైనా లేకపోతే వాళ్ళు ఎవరు లెక్క చేయరు. ఈరోజు వాక్యం చెప్తుంది, మనకు నమ్మదగిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసు స్వామి. ఆయన యేసు స్వామి. శారా ఆయన నమ్మదగిన వాడని ఎంచుకునేది కాబట్టి ఆమె వృద్ధాప్యంలో కూడా కుమారుణ్ణి కనింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు ఎవరు నమ్మదగిన వారని ఎన్నుకుంటున్నారు? మీరు మీ అనుభవపూర్వకంగా చెప్పండి.